ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న రెగ్యులరు, కాంట్రాక్టు, పీస్ రేటు తదితర కార్మికులందరి సమస్యలు పరిష్కారం కోసం నిర్వహించబోయే ఆందోళనలన్నింటికీ కూడా సిఐటియు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది. విద్యుత్ సంస్థలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విధానాలు మారటం లేదు. ఈ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎక్కడైనా కానీ ఒక కేడర్కి వేతనాలు పెరుగుతాయి, అదే కేడర్లో పనిచేస్తూ తక్కువ వేతనాలకి నియమించిన ఒక దుర్మార్గమైన పద్ధతి ఆంధ్రప్రదేశ్లో ఉంది. షిఫ్ట్ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇతర షిఫ్ట్ ఆపరేటర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎక్కడైనా కానీ ప్రమోషన్ వస్తే జీతాలు పెరుగుతాయి, ఇక్కడ జీతాలు తగ్గుతున్నాయి. అలాగే వాచ్మెన్లుగా పనిచేసిన వాళ్ళకి, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి షిఫ్ట్ ఆపరేటర్గా పెట్టి తక్కువ వేతనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. అలాగే స్టోర్ హమాలీలు, అలాగే బిల్ కలెక్టర్లు, దీంతో పాటుగా మీటర్ లీడర్లు వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనాలు ఇవ్వాలి. ఇవాళ గ్రేడ్ 2 పేరిట అతి తక్కువ వేతనాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయించుకుంటోంది. ఇది సరైనది కాదు. సచివాలయాల్లో నియామకాలు జరిగిన ఇతర క్యాడర్ ఉద్యోగులు కూడా ప్రమోషన్లు ఇస్తున్నారు. ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో ఉంది, అక్కడున్న గ్రేడ్ 1 ఏదైతే ఉందో ఏఎన్ఎం పోస్టులన్నీ కూడా సచివాలయ ఉద్యోగులకు ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం అటువంటి పరిస్థితి లేదు. గ్రేడ్ 2 ఏదైతే ఉందో వీళ్ళందరినీ కూడా గ్రేడ్ 1గా మార్చాలి, వాళ్ళ వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యుత్ శాఖలో అనేక మంది తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళు చనిపోతున్న పరిస్థితి ఉంది. విధి నిర్వహణలో చనిపోతున్నారు. ఇటీవలే ఒక 10 రోజుల క్రితం అనంతపురం జిల్లాలో రాప్తాడ్ మండలంలో 11 KVలో పనిచేస్తున్న ఒక మైగ్రెంట్ వర్కర్ విద్యుత్ శాఖ పనిలో ఉన్నాడు, షేక్ బైసీ, చనిపోయాడు. కనీసం వైద్యం కూడా కల్పించకుండా అక్కడ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం ఆయన చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాదాపు 90% బర్న్స్తో చనిపోయాడు. ఆయన కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ కార్మికులు నిర్వహించబోయే పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో సంఘీభావంగా నిలబడుతుంది. అక్టోబర్ 22వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యుత్ సబ్స్టేషన్లన్నింటినీ కూడా సిఐటి నాయకత్వం పర్యటిస్తుంది, వాళ్ళ పోరాటాలకు మద్దతు తెలుపుతుంది. ఈ సమస్యలు పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమించడానికి విద్యుత్ కార్మికులు సంసిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ ఉద్యోగ సంఘాలతో చర్చించి పరిష్కారం చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది.